బ్రెయిన్ స్ట్రోక్కి గుండెకి సంబంధించిన జబ్బులకి డెఫినెట్లీ సంబంధం ఉంది. అది మనం అక్రాస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ చూడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి ప్రీవియస్గా హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, దానికి స్టెంట్స్ పడ్డాయి అంటే ఆ పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా ఈ హార్ట్ అటాక్స్ వచ్చాయంటే ఆ పర్టికులర్ పేషెంట్కి అండర్లైన్ బీపీ, షుగర్, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్, స్ట్రోక్ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. ప్లస్ ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో కొన్నిసార్లు హార్ట్ పంపింగ్ అనేది చాలా వీక్ అయిపోతుంది. నార్మల్గా 65%, 70% ఉండాల్సిన పంపింగ్ యాక్టివిటీ కొంతమందికి 50, less than 50, less than 40, 35, 20% కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఆ పంపింగ్ అనేది తగ్గినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు బ్రెయిన్కి వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై సడన్గా తగ్గడం వల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకటి, ఈ హార్ట్ ఆల్రెడీ కొంచెం డిసీజ్డ్ అండ్ డ్యామేజ్ రావడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్లీ. ఇంకొకటి, సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ యాజ్ వెల్. రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ లేకపోతే మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎల్డర్లీ పేషెంట్స్ మనం జనరల్గా చూసేది, మిడిల్ ఏజ్ టు ఎల్డర్లీ పేషెంట్స్. అలా కాకుండా మనం కొంచెం యంగ్ అండ్ చిన్నపిల్లల్లో చూసినట్లయితే ఎవరికైతే కంజెనిటల్ కార్డియాక్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, మనం వాటిని నార్మల్ లాంగ్వేజ్లో హార్ట్లో హోల్ ఉంది, లేకపోతే చిన్న ఆపరేషన్ చేశారు, చిన్నప్పుడే చిన్న హార్ట్ ఇష్యూ ఉంది, బాబుకో పాపకు అంటాం కదా, అలాంటి వాళ్ళలో కొన్ని కంజెనిటల్ కార్డియాక్ అబ్నార్మాలిటీస్, ఈ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల సెకండరీగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ ఎలా అవుతుందంటే పేషెంట్కి సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, డెంగ్యూ అవ్వచ్చు, ఇంకెనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్, దట్ కెన్ ఎఫెక్ట్ ద హార్ట్ యాజ్ వెల్. అలాంటప్పుడు కూడా హార్ట్ పంపింగ్ తగ్గిపోవచ్చు అండ్ హార్ట్ లోపల క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. దానివల్ల సెకండరీగా బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. హార్ట్ నార్మల్గా రెగ్యులర్గా ఇలాగా 70 to 80 టైమ్స్ లేకపోతే ఒక 90 టైమ్స్ కొట్టుకుంటుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్గా బీట్ అవుతుంది. దాన్ని మనం కార్డియాక్ ఎరిథిమియాస్ అంటాం. అంటే ఐదర్ ఫాస్ట్గా కొట్టుకోవచ్చు లేదా స్లోగా కొట్టుకోవచ్చు. దానివల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ చాలా కామన్. ఇది క్వైట్ కామన్ అండి. సో ఎనీ పేషెంట్ హూ ఈస్ హ్యావింగ్ అన్ అండర్లైన్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ, అది హార్ట్ అటాక్ అవ్వచ్చు, ఎరిథిమియా అవ్వచ్చు, చిన్నప్పుడున్న హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళకి ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువే ఉంటుంది.